వెల్కమ్ టు జస్ట్ మిగతా జీసస్ మత్తయి 6:5-6 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన గురించి నేర్పిన గొప్ప పాఠంలో రహస్యంగా ప్రార్థించమంటూ కోరటం జరిగింది. మనం ఇతర దేశాల్లో శాంతి, సమాధానము, రక్షణ, మారు మనసు కోసం ప్రార్థించాలనుకున్నప్పుడు ఆ దేశం వెళ్ళి చేయనవసరం లేదు, కానీ మనం ఉన్న చోటనే శక్తివంతంగా ప్రార్థన చేయవచ్చు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ఆదిమ సంఘము చెరసాల చుట్టూ నడిచి ప్రార్థన చేయలేదు, కానీ వారు గృహములో ఆసక్తితో ప్రార్థన చేయటం చేత పరలోకం నుండి దేవదూత దిగివచ్చి అతన్ని రక్షించడం జరిగింది, విడిపించడం జరిగింది. ఎరికో చుట్టూ నడిచిన నడక ప్రార్థన గురించి పాఠం కాదు, కానీ అది కేవలం ప్రజల యొక్క విధేయతను పరీక్షించడం కోసం మాత్రమే. వారు కేవలం కేకలు వేశారు, కానీ ప్రార్థన చేయలేదు, స్తుతించడం కూడా లేదు. అది నాశనం కొరకే కానీ రక్షణ కొరకు కాదు. ఏం బౌండ్స్ ఏమనంటే ప్రార్థన యొక్క రహస్యంగా ప్రార్థించడమే. ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉందాము కాక. ఆమేన్.